దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, ప్రభు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, విశ్వాసముతో ఆ వాగ్దానమును పొందుకున్నప్పుడు, మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినములో ఎంతమంది ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారా, ప్రభుతో సమయాన్ని గడిపారా? ప్రతిదినము కూడా దేవాది దేవునితో సమయాన్ని గడపండి, సహవాసం చేయండి. ఆయనతో సహవాసం చేయుట మంచిది, మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. 107వ సంకీర్తన 16వ చరణమును చదువుకుందాం. ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చక్కని వాగ్దానము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఎంత బలముగా ఉంటాయండి. అవి మనము విరగగొట్టగలమా? పగలగొట్టగలమా? మనము చేయలేము, ఎందుకంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అటువంటి ఇత్తడి తలుపులు లాంటి, ఇనుప గడియలు లాంటి ప్రతి సమస్యలను ఆయన విరగగొట్టబోతూ ఉన్నారు. తుత్తునీయులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలతో చాలా కుటుంబాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మీకున్నటువంటి కష్టాన్ని, ఈరోజు మీకున్నటువంటి శ్రమను దేవుడు తొలగించాలని, వాటి నుండి మీకు విడుదల, విమోచన అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దారులన్నీ కూడా మూసుకుపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయేమో. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, మూయబడిన ప్రతి తలుపులను తెరచి మీకు మార్గమును సరళము చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం గమనిస్తే 430 సంవత్సరములు వారి జీవితంలో కఠినమైనటువంటి శ్రమలు, బాధలు వారి జీవితంలో వారు అనుభవించారు. ఎటువంటి ఆశీర్వాదము లేనటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు వారు జీవించారు. ఇప్పటి తలుపులు, ఇనుప గడియలు లాంటి సమస్యల మధ్యలో వారు జీవించారు. అటువంటి వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ప్రార్థన ఆలకించి వాటి నుండి విడుదల అనుగ్రహించి దేవుడు విడిపించి కానానుకు వారిని నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మార్గమును సరళం చేశారు. దేవుడు వారిని ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తాం వాక్యంలో. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి కఠినమైనటువంటి శ్రమల గుండా, కఠినమైనటువంటి బాధల గుండా వెళుతున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ, నేను విరగగొట్టబోతూ ఉన్నాను, విమోచన ఇవ్వబోతూ ఉన్నాను, సహాయం చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకోండి. ప్రభు సహాయం చేస్తాడు, విడుదలనిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ప్రభు కాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు అందరితో మీరు మాట్లాడారు, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ప్రభు మీకు వందనాలు. మా జీవితంలో కఠినమైన సమస్యల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించి మాకు మీ కృపను అనుగ్రహించమని, దీవించమని, నీ యొక్క సహాయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక
దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.